పై విలువను 1500 ఏళ్ల క్రితము ఆర్యభట్ట ఒక శ్లోకంలో చెప్పారు. అదేంటో తెలుసుకుందామా? చతురధికం శతమష్ట గుణం ద్వాషష్టిస్తథా సహస్రాణం అయుతద్వయ విష్కంభస్యాసన్నో వృత్త పరిణాహ. ఈ శ్లోకము ఆర్యభట్ట ప్రసిద్ధ గ్రంథమైన ఆర్యభటీయంలోని గణిత పాదంలోని 10వ శ్లోకము. శ్లోకాన్ని విడగొట్టి చెప్పనా? చతురధికం శతం. చతుర్ అంటే 4, అధికం అంటే ఎక్కువ, శతం అంటే 100. 100 కంటే 4 ఎక్కువ అంటే ఎంత? 104. అష్టగుణం అంటే దానికి 8తో గుణిస్తే అంటే 104 ఇంటూ 8 అంటే ఎంత? 832. ద్వాషష్టిస్తథా సహస్రాణం. ద్వా అంటే 2, షష్ఠి అంటే 60, 62. తథా అంటే మరియు, సహస్రాణం అంటే 1000. ద్వాషష్టిస్తథా సహస్రాణం 62,000 అంటే మొదటి 2 శ్లోకం ప్రకారం 62,832. అయుతద్వయ విష్కంభస్య. అయుత అంటే 10,000, అయుతద్వయ అంటే 20,000. విష్కంభం అంటే వ్యాసము, ఆసన్నో అనంటే దగ్గరగా, సుమారుగా అని, వృత్త పరిణాహ అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. 20,000 వ్యాసం ఉండే ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 62,832 అని చెప్తున్నారు. మరి పై అంటే ఏంటి? ఏ వృత్తానికైనా దాని చుట్టుకొలతను వ్యాసంతో భాగిస్తే వచ్చే స్థిరమైన సంఖ్యను పై అంటాము. అంటే ఇక్కడ పై అంటే చుట్టుకొలత బై వ్యాసము. ఇక్కడ చుట్టుకొలత ఎంత? 62,832. వ్యాసం ఎంత? 20,000. ఎంత వచ్చింది పై విలువ? 3.1416. వృత్తము ఎంత పెద్దదైనా, వృత్తం ఎంత చిన్నదైనా దాని చుట్టుకొలతకి వ్యాసానికి ఉండే నిష్పత్తి ఎప్పుడు కూడా 3.14 అనే విలువకు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకంలో గమనిస్తే ఆసన్న అనే పదం చూశారు కదా, దాని అర్థం ఏమిటంటే సుమారుగా, దగ్గరగా అని అర్థము. పై విలువ అనేది అకరణీయ సంఖ్య. ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఖచ్చితమైన భిన్నం లాగా పై విలువని మనం రాయలేము. అంటే 3.14, 15, 92, 65, 35 అలాగా విలువ కొనసాగుతూనే ఉంటుంది. మనము లెక్కల్లో వాడుకోవటానికి సుమారుగా ఉండే విలువ 3.14 లేదా 22.7 అనే విలువని వాడుకుంటూ ఉంటాము. అంటే అది ఖచ్చితమైన విలువ అని కాదు, సుమారుగా, దగ్గరగా ఉండే విలువ అని అర్థము. చూడండి ఎంత అద్భుతంగా శ్లోకంలోనే ఆసన్న అనే పదం ఉపయోగించి సుమారుగా అనే దాన్ని మనకు చెప్తున్నారు. ఎంత మేధస్సు, ఎంత విజ్ఞానం కదా అండి. మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన పై విలువ కంటే ముందు ఎప్పుడో 5వ శతాబ్దంలోనే ఆర్యభట్ట పై విలువని శ్లోక రూపంలో మనకి చెప్పేశారు. నమస్కారం.